5th క్లాస్ తెలుగు సాధన 10th లెసన్ మంచి బహుమతి. సాధన పత్రం 1. చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి. ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, బహుమతులు ఇచ్చారు. వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు. మామయ్య: ఇదిగో వియాన్, నీకొక ప్రత్యేకమైన బహుమతి. వియాన్: ఏంటి మామయ్య? అబ్బో, కథల పుస్తకాలు. మామయ్య: అవునురా, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని. వియాన్: పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు ఎలా అవుతారు మామయ్య? పుస్తకాలు చదువుతుంటే చాలా సరదాగా ఉంటుంది. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి పేరాలో ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు రాయండి. వియాన్, మామయ్య, అబ్బో, అవునురా, కదా, తెలుసా. ఇవి ఆశ్చర్యార్థకానికి ముందున్న పదాలు. నెక్స్ట్, పేరాలో ద్విత్వాక్షర పదాలు రాయండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తుండే పదాలు. పుట్టినరోజు, చెప్పారు, ఇచ్చారు, మామయ్య, అబ్బో, నువ్వు. కింది వాక్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? మేము చదువుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాము. మీరు పుట్టినరోజున ఏమేమి బహుమతులు పొందారు? మీ పుట్టినరోజు నాడు మీకు వచ్చిన బహుమతులను రాయండి. పుస్తకం, టెడ్డీబేర్, బట్టలు, కారు బొమ్మ, గొలుసు మొదలైనవి. నెక్స్ట్, గీతల్లో అందంగా రాయండి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. సాధన పత్రం 2. కింది పేరాను చదవండి. మామయ్య: నిజమే, సరదాతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి. మీకు తెలుసా, మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు. వియాన్: అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట. పై పేరాలోని సంయుక్త అక్షరాల పదాలు రాయండి. మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి. ఇక్కడ పై పేరాలో ఇచ్చిన సంయుక్త అక్షర పదాలు రాయాలి. సంయుక్త అక్షర పదాలంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు వచ్చే పదాలు. తెలుస్తాయి, మహాత్మా గాంధీకి, పుస్తకాలంటే ఇష్టం, ప్రభావితం, జన్మదినం, శుభాకాంక్షలు, ప్రజలు, అంబేద్కర్ మొదలైనవి. నెక్స్ట్, కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. హింస, అహింస, ఇష్టం, అయిష్టం, ఎక్కువ, తక్కువ. పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పై పేరా ఎవరి గురించి చెబుతుంది? పై పేరా మహాత్మా గాంధీ గురించి చెబుతుంది. గాంధీజీ అహింస వైపు నడిపించిన పుస్తకం ఏది? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. గీతల్లో అందంగా రాయండి. పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది. సాధన పత్రం 3. కింది పేరాను చదవండి. మామయ్య: అవును, పుస్తక పఠనం అలాంటిదిరా. అంతెందుకు, భగత్ సింగ్ను ఉరి తీసే ముందు ఏమి కోరిక కోరాడో తెలుసా? వియాన్: ఏం కోరాడు మామయ్య? మామయ్య: తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు. ఉరి తీసే ముందు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు. పుస్తకాలు చదవడం అంటే అంత పిచ్చి. వియాన్: నాకవన్నీ తెలియవు మావయ్య, చాలా ఆసక్తిగా ఉంది. మరికొందరి గురించి చెప్పవా? మామయ్య: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. పై పేరాలోని 5 అక్షరాల పదాలు రాయండి. అలాంటిదిరా, తెలుసు కదా, చదివేవారు. కింది పదాలకు అర్థాలు రాయండి. అత్యున్నత అంటే చాలా గొప్పదైనది అని అర్థం. శాశ్వత అంటే స్థిరమైన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పై పేరాలు ఎవరి గురించి చెబుతున్నాయి? పై పేరా భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెబుతుంది. భగత్ సింగ్ చదవాలన్న పుస్తకం ఏది? భగత్ సింగ్ చదవాలన్న పుస్తకం రాజ్యం విప్లవం. గీతల్లో అందంగా రాయండి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు. సాధన పత్రం 4. కింది వాక్యాలను చదవండి. ఎవరికి సంబంధించినవో వారి పేర్లు పక్కన రాయండి. తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలన్నాడు. ఇది చెప్పింది ఎవరు? భగత్ సింగ్. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించింది. పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి అని చెప్పింది మహాత్మా గాంధీ. నేను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకమే కారణం అని చెప్పింది డాక్టర్ అబ్దుల్ కలాం. సరోవర రాణి అనే పుస్తకం రాసింది
సరోజినీ నాయుడు. కింది పేరాలో పదాలు తారుమారయ్యాయి. వాటిని సరియైన చోట ఉంచి పేరాను అర్థవంతంగా రాయండి. చదువు పిల్లలందరూ ఇస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది, గ్రంథాలయం పెరుగుతుంది, పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలి, ఆనందాన్ని వీలైనన్ని కథల పుస్తకాలు, దినపత్రికలు, పుస్తకాలు చదవాలి, పుస్తకాల కొరకు బడిలోని సృజనాత్మకతను వినియోగించుకోవాలి. ఇది అర్థవంతంగా లేదు. ఈ పారాగ్రాఫ్ ఇందులో ఉన్న పదాలను తారుమారు చేసి ఇచ్చారు. మనం వాటిని సరిచేసి అర్థవంతమైన పారాగ్రాఫ్ లాగా రాయాలి. చదువు ఆనందాన్ని ఇస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది, సృజనాత్మకత పెరుగుతుంది, పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలి, పిల్లలందరూ వీలైనన్ని కథల పుస్తకాలు, దినపత్రికలు, పుస్తకాలు చదవాలి, పుస్తకాల కొరకు బడిలోని గ్రంథాలయం వినియోగించుకోవాలి. నెక్స్ట్ సాధన పత్రం 5. కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పుస్తక ప్రదర్శనకు పెట్టింది పేరు విజయవాడ. ప్రతి సంవత్సరం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో పిల్లల కోసం బాలల గేయ కథలు, కథల పుస్తకాలు, రంగురంగుల బొమ్మల పుస్తకాలు, బాల సాహిత్యం, సైన్స్ పుస్తకాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చదివి దీనికి సంబంధించి ప్రశ్నలు తయారు చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, పుస్తక ప్రదర్శన అంటే ఏమిటి? పెట్టింది పేరు అంటే అర్థం ఏమిటి? పుస్తక ప్రదర్శనలో ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయి? విజయవాడలో పుస్తక ప్రదర్శన ఎక్కడ ఏర్పాటు చేస్తారు? పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ఎలాంటి పుస్తకాలు లభిస్తాయి? పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు, వారి ప్రత్యేకత పట్టికలో రాయండి. వ్యక్తి పేరు మహాత్మా గాంధీ. ప్రత్యేకత జాతిపిత, పుస్తకాలు బాగా చదివేవారు. భగత్ సింగ్ ఉరితీసే ముందు తనకిష్టమైన పుస్తకం చదివారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, పుస్తక పఠనం ఇష్టం. సరోజినీ నాయుడు 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకం రాశారు. డాక్టర్ అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త. గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం సంఘ సంస్కర్త, కవి, నాటకకర్త మరియు నవలాకారుడు. సాధన పత్రం 6. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. బహుమతి అనే కీలక పదానికి సంబంధించిన పదాలు పుస్తకం, బొమ్మ, ఆటలు, పాటలు, చదువు, డిక్షనరీ, హుండీ, ఉంగరం. వీటికి సంబంధించి వాక్యాలు. నా పుట్టినరోజు నాడు మా మామయ్య పుస్తకం బహుమతిగా ఇచ్చారు. గీత పుట్టినరోజు బహుమతిగా టెడ్డీ బేర్ బొమ్మ ఇచ్చాను. మా బడిలో నిర్వహించిన ఆటల పోటీలో నాకు మొదటి బహుమతి వచ్చింది. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు మా టీచర్ నాకు డిక్షనరీ బహుమతిగా ఇచ్చింది. ఇచ్చిన పదాలను ఒకే వాక్యంలోంచి సొంత వాక్యాలు రాయండి. దినపత్రికలు, వారపత్రికలు. నేను దినపత్రికలు, వారపత్రికలు చదువుతాను. చదవడం అలవాటు. నాకు రోజు ఉదయాన్నే లేచి చదవడం అలవాటు. గ్రంథాలయం, పిల్లలు. గ్రంథాలయంలో పిల్లలకు నచ్చే పుస్తకాలు చాలా ఉంటాయి. బొమ్మలు, కథలు. నాకు బొమ్మలు ఉన్న కథలంటే చాలా ఇష్టం. సరైన పదాలతో జతపరచండి, రాయండి. చిత్రాలు గీసేవారు చిత్రకారులు. కవిత్వం రాసేవారు కవులు. వార్తలు సేకరించేవారు విలేఖరులు. రచనలు చేసేవారు రచయితలు. సంపాదకత్వం చేసేవారు సంపాదకులు. వీటిని జతపరిచి పక్కనున్న గీతల్లో రాయాలి. నెక్స్ట్ సాధన పత్రం 7. మంచి పదం కలిపి పదాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, మంచి కథ. నేను మంచి కథ చదివాను. మంచి పనులు. దీనికి సంబంధించిన వాక్యం, మనం ఎప్పుడు మంచి పనులే చేయాలి. మంచి వాసన. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. మంచి మాటలు. అమ్మమ్మ నాకు మంచి మాటలు చెబుతుంటుంది. మంచి మనసు. మా అమ్మ మంచి మనసు గలది. మంచి స్నేహితులు. హేమ, రాశి మంచి స్నేహితులు. మంచి భోజనం. మా పాఠశాలలో మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు. కింది అనుకరణ పదాలను సరైన చోట రాయండి. కువకువ, కణకణ, చరచర, బిరబిర, చిటపట, భగభగ, పకపక, పటపట, గణగణ, గబగబ, గలగల, చురచుర. ఫస్ట్ వన్, గంటలు. గంటలకి ముందు ఏమొస్తుంది? గణగణ. గణగణ గంటలు. చరచర అడుగులు. పకపక నవ్వులు. గలగల గోదావరి. చురచుర చూపులు. కణకణ నిప్పులు. భగభగ మంటలు. చిటపట చినుకులు. బిరబిర కృష్ణమ్మ.
గబగబా నడకలు. కింది పదబంధాలను ఒక్కో పదంతో సూచించండి. ఫస్ట్ క్వశ్చన్. పుస్తకాలు చదువుకునే చోటు గ్రంథాలయం. డబ్బును వృధా చేయకుండడం పొదుపు చేయడం. బడిలో ప్రతి ఏటా జరిపే ఉత్సవం వార్షికోత్సవం. బంధువులకు క్షేమ సమాచారాలు రాసే కాగితం ఉత్తరం. పిల్లలు ఆడుకునే స్థలం ఆట స్థలం. నెక్స్ట్ సాధన పత్రం 8. మా పాఠశాలలో గ్రంథాలయం ఉంది అని పాఠంలో ఉంది కదా. ఇలా మా పాఠశాల అనే పదం ఉపయోగించి పదంతో మొదలుపెట్టి వాక్యాలు రాయండి. మా పాఠశాలలో 2 తరగతి గదులు ఉన్నాయి. మా పాఠశాలలో చాలా ఆట వస్తువులు ఉన్నాయి. మా పాఠశాలలో పూల మొక్కలు ఉన్నాయి. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతారు. మా పాఠశాలలో ఉచిత పుస్తకాలు ఇస్తారు. ఇలా మా పాఠశాల అనే పదంతో మొదలుపెట్టి వాక్యాలు రాయాలి. కింది పదాలతో పుస్తకాలకు సంబంధించిన వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు వచ్చేసి అనేక విషయాలు, పుస్తకాలు, విజ్ఞానం, జ్ఞానం, కథల పుస్తకం, ఆసక్తి, కథ, బాగుంది, గేయాలు, మహనీయుల చరిత్ర. వీటికి సంబంధించి వాక్యాలు రాయాలి. ఈ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. పుస్తకాలు చదవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. కథల పుస్తకాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. పుస్తక పఠనం వలన మహనీయుల చరిత్ర తెలుసుకోవచ్చు. పుస్తకాలలో మంచి కథలు, గేయాలు ఉంటాయి. కథల పుస్తకాలను పిల్లలు ఎంతో ఆసక్తిగా చదువుతారు. విజ్ఞానం, వినోదంతో పాటు ఎలా జీవించాలో పుస్తకాలు నేర్పిస్తాయి. నెక్స్ట్ సాధన పత్రం 9. అచ్చు యంత్రం కనుక్కోవడంతో పుస్తకం రూపురేఖలే మారిపోయాయి. అట్లాగే కింది వాటి రూపురేఖలు ఎలా మారాయో పట్టికలో రాయండి. ఫస్ట్ వస్తువుల పేర్లు, అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారాయో రాయండి. ఫస్ట్ 1. మనం చేసే వంట పాత్రలు ఒకప్పుడు ఎలా ఉండేవి? మట్టితో చేసే పాత్రలు ఉండేవి. ఇప్పుడు రాగి, ఇత్తడి, అల్యూమినియం, స్టీల్ పాత్రలు ఉన్నాయి. మనం కూర్చునే కుర్చీలు ఒకప్పుడు చెక్కతో చేసిన కుర్చీలు ఉండేవి. ఇప్పుడు ఇనుము మరియు ప్లాస్టిక్ కుర్చీలు వాడకంలో ఉన్నాయి. మన ఇంటిలో విద్యుత్ బల్బులు ఒకప్పుడు నూనె మరియు కిరోసిన్ దీపాలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్ దీపాలు ఉంటున్నాయి. మనం వాడే పెన్నులు ఒకప్పుడు ఇంకు పెన్నులు ఉండేవి. ఇప్పుడు బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్ మొదలైనవి వచ్చాయి. మనం వేసుకునే బట్టలు చేతితో కుట్టుకునే బట్టలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు, నెట్ మరియు పట్టు వస్త్రాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పాఠశాల గ్రంథాలయంలో చదివిన ఏవైనా 3 పుస్తకాల పేర్లు రాయండి. ఆ పుస్తకంలో మీకు నచ్చిన అంశాన్ని ఒక వాక్యంలో రాయండి. మీరు చదివిన పుస్తకాల పేర్లు కొన్ని, వాటిలో మీకు ఏ అంశం అయితే నచ్చిందో ఆ అంశంని ఒక వాక్యంలో రాయండి. ఫస్ట్ 1. వేమన శతకం పుస్తకం. ఇందులో నచ్చిన అంశం మంచి నీతి విషయాలు. విక్రమార్కుని కథలు, తెలివితో సమస్యలు సాధించుకోవడం. బొమ్మల రామాయణం, శ్రీరాముని వ్యక్తిత్వం, పితృభక్తి మరియు గురుభక్తి. పరమానందయ్య శిష్యుల కథ, శిష్యులందరికీ జ్ఞానోపదేశం కలగడం. పాఠంలో వియాన్కు వాళ్ళ మామయ్య కథల పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. మనం మన స్నేహితుల పుట్టినరోజుకి ఏ బహుమతి ఇస్తే మంచి బహుమతి అవుతుందో వాటి పేర్లు రాయండి. అవి ఎందుకు మంచి బహుమతి అవుతుందో రాయండి. మీరు మీ ఫ్రెండ్స్కి అయితే ఎలాంటి బహుమతులు ఇస్తారు వాళ్ళ బర్త్డేస్కి, అవి ఏ విధంగా మంచి బహుమతులు అవుతాయో మీరు రాయండి ఒక వాక్యంలో. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ, వాచి, హుండీ. డిక్షనరీ ఎందుకు మంచి బహుమతి అవుతుందంటే దాని ద్వారా మనం తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు. వాచి సమయ పాలన అలవడుతుంది. హుండీ పొదుపు చేయడం అలవర్చుకుంటారు. నెక్స్ట్ సాధన పత్రం 10. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. స్వీయ రచన. భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు? ఉరి తీసే ముందు తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలని ఉందని కోరాడు. మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏమి చేస్తారు? నేను చదివేటప్పుడు సందేహం వస్తే తల్లిదండ్రులను, నా స్నేహితులను అడుగుతాను. పాఠశాలలో అయితే ఉపాధ్యాయులను అడుగుతాను. పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవారైన వారి గురించి తెలుసుకున్నారు కదా. పుస్తకాలు చదవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి? పుస్తకాలు విజ్ఞానం, వినోదంతో పాటు ఎలా జీవించాలో నేర్పుతాయి. పుస్తకాలు చదవడం వలన మంచి చెడులు తెలుస్తాయి. పుస్తకాలు చదవడం వల్ల బుద్ధి వికసిస్తుంది. మీరు చదివిన పుస్తకం గురించి రాయండి. అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి. ఏదైనా కానీ మీరు చదివిన ఒక పుస్తకం పేరు రాసి అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి. నాకు పరమానందయ్య శిష్యుల కథ పుస్తకం బాగా నచ్చింది. అందులో పరమానందయ్య శిష్యులు చేసే అమాయకమైన పనులు నవ్వు తెప్పిస్తాయి. నేడు అమాయకంగా ఉండడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుస్తుంది. చదువు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది.
నెక్స్ట్ సాధన పత్రం 11 సృజనాత్మకత. పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. ఇది ఒక సూక్తి. ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి, చదవండి. పుస్తకం నోరు విప్పని మహావక్త. మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. ఇలాంటి సూక్తులను సేకరించి రాయండి. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. మంచి పుస్తకాన్ని చదివితే ఒక కొత్త స్నేహితుణ్ణి సంపాదించుకున్నట్లే. పుస్తకాలు మనకు శాశ్వత స్నేహితులు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో. పుస్తకాలే మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. పుస్తకం పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి. పుస్తకం: నేస్తమా, ఏమిటి అలా దిగులుగా ఉన్నావు? పలక: ఏమీ లేదు, ఇప్పుడు పిల్లలకు నేను గుర్తు రావడం లేదు. పుస్తకం: అయ్యో అదేంటి? పలక: జనం నన్ను పూర్తిగా మర్చిపోయారు. పుస్తకం: లేదు మిత్రమా, అక్షరాభ్యాస సమయంలో నిన్నే కదా ఉపయోగించేది. పలక: అవును, ఆ ఒక్క సమయంలోనే నేను గుర్తుకు వస్తాను. పుస్తకం: అయితే నా వాడకం కూడా ఈ మధ్య బాగా తగ్గింది. పలక: అవునా, కనీసం నిన్నైనా చేతిలో పట్టుకుంటారని ఆనందించాను నేను. ఇలా వాళ్ళ సంభాషణని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 12 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. పట్టికలో పేర్కొన్న భాషా భాగాలను వాక్యాలలో గుర్తించి పట్టికలో నింపండి. ఫస్ట్ వాక్యాలు: ఆహా, రమ్య చేసిన జెండా బొమ్మ ఎంత బాగుంది. ఔరా, చిన్న చీమ ఎంత బరువు మోస్తుంది. అరే, వెంకట్ బురదలో నడుస్తున్నాడు ఎందుకు. భళా, కార్తీక్ చక్కగా పాట పాడాడు. అమ్మో, ఆ పులి ఇటువైపే వస్తున్నది. అయ్యయ్యో, నేను పుస్తకం తేవడం మర్చిపోయానే. అబ్బా, నేను పిలిచినా నువ్వు రావడం లేదెందుకు. ఓహో, కమల నిన్న విజయవాడ వెళ్ళిందా. ఆహా, అమ్మ ఈరోజు పులిహారు చేసింది. అయ్యో, గోపి వాళ్ళ నాన్నగారికి దెబ్బ తగిలిందా. వీటికి సంబంధించి నామవాచకాలు, సర్వనామం, క్రియ మరియు అవ్యయాలను వేరు చేసి రాయండి. పేర్లను సూచించేవన్నీ కూడా నామవాచకాలు. రమ్య, వెంకట్, కార్తీక్, కమల, గోపి. పేర్లకు బదులుగా వాడేవి సర్వనామాలు. ఆ, నేను, నువ్వు, ఈ, వాళ్ళు. క్రియ: నడుస్తున్నాడు, పాడాడు, వస్తున్నది, వెళ్ళడం, చేయడం. అవ్యయం: ఆహా, ఔరా, అరే, భళ, అమ్మో. స్పందనా పత్రం 5, 9 మరియు 10 పాఠాలకు సంబంధించింది. కింది పేరాను చదవండి, ఖాళీలు పూరించండి. అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కోసమే పనిచేస్తుంది. తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా తినిపిస్తుంది. మనకు ఆరోగ్యం బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది. మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ. అందుకే అమ్మను మించిన దైవం లేదు అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్: మనకు డాష్ బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవ చేస్తుంది. ఆరోగ్యం బాగోకపోతే. నెక్స్ట్, అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. అమ్మను మించిన దైవం లేదు అని అంటారు. నెక్స్ట్, కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఇవి మనకు మంచి విషయాలు నేర్పుతాయి. మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది. దీనికి సంబంధించిన ప్రశ్నలు: మంచి పుస్తకం ఎటువంటిది? మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది. నీకున్న మంచి అలవాట్లు రాయండి. పుస్తకాలు చదవడం, సహాయం చేయడం, పెద్దవారిని గౌరవించడం మొదలైనవి. కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆసక్తి చూపిస్తారు. నోటు పుస్తకాలు, పెన్సిళ్ల వంటివి విద్యార్థులకు ఇస్తుంటారు. అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. వీటికి సంబంధించి ప్రశ్నలను తయారు చేయండి. కొంతమంది వేటిలో ఆసక్తి చూపిస్తుంటారు. విద్యార్థులకు ఏమేమి పంచుతారు? ఏ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? నెక్స్ట్, కీలక పదం ఆధారంగా రాయండి. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. కీలక పదం వచ్చేసి మధ్యాహ్న భోజనం. వాటికి సంబంధించిన పదాలు: ప్రభుత్వ పథకం, రుచిగా ఉంటుంది, పాఠశాలలో పెడతారు, ఆకలి తీరుస్తుంది. దీన్ని ఉపయోగించి వాక్యాలు రాయాలి. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచిగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీకు నచ్చిన కథల పుస్తకాల పేర్లు రాయండి. పరమానందయ్య శిష్యుల కథలు, విక్రమార్కుని కథలు, కాశీ కథలు, చందమామ కథలు. స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? స్త్రీలు నేడు విద్యారంగం, వైద్య రంగం, శాస్త్ర రంగం, సాంకేతిక రంగం, సినిమా రంగం, కళారంగం, క్రీడారంగం, రాజకీయ రంగం మొదలైన రంగాల్లో పనిచేస్తున్నారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.